పాదువాపురంతని వారి భక్తులారా, తల్లి తిరుసభలో చాలా గొప్పగా ప్రజలందరి యొక్క మన్ననను పొంది ప్రజలకు చేరువుగా ఉండేటువంటి పునీతులు ఎవరయ్యా అంటే పాదువాపురి అంతని వారు. ఇందులో ఎటువంటి అతిశక్తి లేదు. తరతమ భేదాలు లేకుండా చాలా మంది పాదువాపురి అంతని వారిని ఆశ్రయిస్తారు, ప్రార్థన సహాయం కోరుతారు. ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. మనం పాదువాపురి అంతని వారి యొక్క చరిత్ర చాలా సందర్భాల్లో విని ఉంటాం. వారి పుట్టుక, తల్లిదండ్రులు, వారు ఎప్పుడు ఎలాగున్నా ప్రేరేపించబడ్డారు. వీటన్నిటికంటే భిన్నగా మనందరికీ బాగా పరిచయం ఏమిటంటే అంతని వారి యొక్క అద్భుతం చాలాగా విని ఉంటాం. కానీ ఈరోజు నేను మీ అందరికీ కూడా రెండు విషయాలను పాదువాపురి అంతని వారి యొక్క జీవితం నుంచి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ముందుగా ఈరోజు విన్నటువంటి సువార్త పఠనం, మీరు భూమికి ఉప్పు వలె ఉండండి, భూమికి ఉప్పు వలె ఉండండి, అలాగే మీరు భూమికి వెలుగై ఉండండి. ఉప్పు, వెలుగు, ఈ రెండు పాదువాపురి అంతని వారి యొక్క జీవితంలో ఎలా వాటిని గ్రహించుకున్నారు, ఎలా వాటి ద్వారా అతను నిజంగా దేవుని ప్రియమైనటువంటి బోధకుడుగా, గురువుగా, వేద పండితుడుగా, మహాజ్ఞానిగా ఆయన ఎలా అంచెలంచెలుగా ఎదిగాడు అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ అనంతమైనటువంటి విశ్వంలో ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. దేనిని మనం విస్మరించడానికి లేదు, దేనిని మనము తీసివేయడానికి ఆస్కారం లేదు. భగవంతుడు అలా తయారు చేశాడు. కనుక సృష్టి గ్రంథంలో మనం చూస్తే 1వ దినం నుండి 6వ దినం వరకు ప్రతిరోజు దేవుడు సృష్టి కలుగజేసినటువంటి పిదప చివరన ఆయన కంటికి బాగుగా ఉండేను అనేటువంటి మాట రాయబడి ఉన్నాయి. మొదటి దినం అలాగనే ఉంది, 2వ దినము, ఇలాగ 6 దినాలు కూడా బహు బాగుగా దేవుడి కంటికి బాగుగా ఉండేను. అంటే దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ కూడా మేలు కొరకై, ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో స్థిరపడినటువంటివి దేవుడు కలుగు చేశాడు. సూర్యుడు వెలుగును ప్రసాదించుటకు, వేడిని కలుగు చేయుటకు దేవుడు సూర్యుని ఏర్పాటు చేసి ఉన్నాడు. చంద్రుని చల్లని వెలుగున ఇచ్చుటకు, రాత్రి వేళ మనందరికీ కూడా ఒక దిక్సూచిగా ఉండటకు చంద్రుని దేవుడు కలుగు చేశాడు. మేఘాన్ని వర్షించుట కొరకై ఏర్పాటు చేశాడు. ఇలా ప్రతిదీ కూడా దేవుడు కలుగు చేసినటువంటి ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో కలుగు చేయబడినటువంటిది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా సృష్టి ధర్మాన్ని పాటిస్తాయి. దీపం వెలిగివ్వాలి, చెట్టు మంచి గాలి ఇవ్వాలి, నీడనివ్వాలి. ఇవన్నీ కూడా సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయి. మనిషి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోనే కలుగు చేయబడ్డాడు. సృష్టి గ్రంథంలోనే మనం చక్కగా ఆలకిస్తాము. మమ్ము పోలి మానవుని సృజితము అంటే దేవుని పోలిక. మనిషి దైవాంశ సంభూతుడు, దేవుని పోలిక అనగా దేవుని గుణగణాలన్నీ కూడా మనిషిలో ఉన్నాయి. దేవుడు తలపెట్టినటువంటి సద్గుణాలన్నీ కూడా ప్రేమ, కరుణ, ఓర్పు, ఉదారత్వం, క్షమాపణ, మన్నింపు, తగ్గింపు, ఇవన్నీ కూడా సకల విధములైనటువంటి గుణగణాలు, లక్షణాలన్నీ కూడా దేవుడు మానవునికి కలుగు చేశాడు. కనుక మనిషి కూడా దైవాంశ సంభూతుడు, దేవుని ప్రతిరూపంగా ఉన్నటువంటి వాడు, దేవుని జీవాన్ని కలిగినటువంటి వాడు.
మనిషి ఎవరు? దేవుని జీవాన్ని కలిగినటువంటి వాడు. కనుక మనకు శరీరము ఆత్మ రెండు ఉన్నాయి కదా. మనిషి శరీరము ఆత్మ కలగలిపినటువంటి మనిషి. కనుక దేవుని ఉద్దేశము మనమందరం కూడా సత్యోపదేశంలో బాగా నేర్చుకుంటాం. దేవుడు మనిషిని ఎందుకు కలుగజేశాను చెప్పండి. దేవుడు మనిషిని ఎందుకు కలుగజేశాడు చెప్పాలి, గట్టిగా చెప్పాలి అందరూ. తనను తెలుసుకొని, తనంటే దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్ష భాగం అంటే దేవునితో కలంతకాలం ఉండే కొరకై. కనుక దేవుని ఉద్దేశం బాగా ఉంది. మమ్ము పోలి మానవుని సృజింతము అని అనగా దేవుని వరాలతో, దేవుని యొక్క లక్షణాలతో, దేవుని యొక్క విలువలతో మనిషి జీవించాలి. దైవ విలువలు ఉండాలి, రాక్షస విలువలు కాదు, సైతాన్ విలువలు కాదు, ప్రాపంచిక విలువలు కాదు, శారీరక విలువలు అనేటువంటివి కావు. ఇవన్నీ కాకుండా దేవుని యొక్క విలువలు. అందుకు దైవాంశ సంబోధుడు మనిషి దేవుని రూపము, మనిషిలో ఉన్నటువంటిది దేవుని జీవం, దేవుని ఆత్మ. అందుకు అవ్వ ఆదాము వాళ్ళు నాసికారంధ్రములో శ్వాస ఊదెను అని మనం వింటాం. దేవుని యొక్క స్పిరిట్ రువా, దేవుని యొక్క జీవాత్మ అది మనకు ఇవ్వబడినటువంటిది. కనుక మన యొక్క జీవితము ఈరోజు సువార్తలో విన్నటువంటి రీతిన వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి. ఇది చిరుప్రాయం నుంచే పాదువాపురి అంతని వారు బాగా వంట పట్టించుకున్నటువంటి వారు. పాదువాపురి అంతని వారు పెదినా అని పిలువబడినటువంటి వారు చిరుప్రాయం నుంచే సంపన్నమైనటువంటి కుటుంబము మనకు బాగా తెలుసు. వారి యొక్క నేపథ్యం, కుటుంబ నేపథ్యం అంతా బాగా తెలుసు, బాగా ఉన్నటువంటి వారు. కానీ పాదువాపురి అంతని వారిలో ఉన్నటువంటి తపన, జిజ్ఞాస, కోరిక ఏంటంటే నేను ఒక బోధకుని కావాలి, యేసు ప్రభుని ప్రేమ పంచేటువంటి బోధకుని కావాలి, యేసు ప్రభుని అడుగుజాడలో జీవించేటువంటి సేవకుడుగా నేను ఉండాలి. కాబట్టి నేను తప్పకుండా గురువు అవుతాను, గురు చదువులకు వెళ్తాను అని వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించారు. వాళ్ళ తండ్రికి అయితే మొట్టమొదట అంత ఆసక్తి ఏం లేదు. సంపన్నుడు కాబట్టి, ఆస్తి బాగా ఉంది కాబట్టి, వారసుడుగా ఉండాలి కాబట్టి పాదువాపురి అంతని వారిని అంత సులభంగా పంపించినందుకు ఆయన అంగీకరించలేదు. పాదువాపురి అంతని వారు పదే పదే తండ్రిని అడగగా, ఇక్కడ మనం బాగా తెలుసుకోవాలి. చరిత్ర ఏమని చెప్తుందంటే, పాదువాపురి అంతని వారు వారి నాన్నగారిని పదే పదే అడగగా వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే, సరే నేను వస్తాను, సిన్నరి వరకు వస్తాను, నిన్ను తీసుకుని వెళ్తాను అని వాళ్ళిద్దరి మధ్యన ఆత్మీయమైనటువంటి సంభాషణ జరుగుతుంది. తండ్రి కుమారుల మధ్య ఆత్మీయ సంభాషణ. వాళ్ళ నాన్నగారు పెడగచి అంటే ఎలా మసులుకోవాలి, గురువు కావాలంటే ఏ విధమైనటువంటి తరఫీదు ఉంటుంది, ఎలా నీవు తయారు చేసుకోవాలని ఏం చెప్తాడంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్తాడు. మొట్టమొదటి ఏం చెప్తాడు? కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నీవు చేయించుకోవాలి. నీకున్నటువంటి కోపతాపాలను, నీకున్నటువంటి అహంభావాన్ని, నీకున్నటువంటి ఈగోస్ అని అంటారే వాటన్నింటిని కూడా తగ్గించుకొని కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు దేవుని సేవకుడిగా వెళ్ళాలి అంటే నీలో తగనటువంటివి చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి. ఒక తండ్రి కుమారుడికి బోధిస్తున్నటువంటి విధానం. అలాగేమని చెప్తాడు? నీవు దేవుని సేవకు ఒకసారి చూసినప్పుడు సువార్తలో ఉన్నటువంటి రీతిన నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూసేటువంటి వాడు నాకు యోగ్యుడు కాదు. ఈ మాటలు మరొకసారి పెడినాథ్ అనేటువంటి అంతని వారికి ఒక నాన్నగారు చెప్తారు, అయ్యా నీకు వెళ్ళడం మంచిది, కంట్రోల్ యువర్ సెల్ఫ్. దాని తర్వాత ఏం చేయాలి? ఫార్మ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నీవు బాగా శిక్షణకు లోపరుచుకో, తర్ఫీదును బాగా పొందు అని నాన్నగారు చాలా చక్కగా ఆత్మీయమైనటువంటి ప్రబోధము బాగా చేస్తారు. ఇంకా ఏం చెప్తాడంటే దివ్య సత్ప్రసాదానికి ప్రత్యేకమైనటువంటి భక్తి కలిగి ఉన్నది. ఏమని చెప్తాడు? దివ్య సత్ప్రసాదనాలైనటువంటి యేసు స్వామికి ప్రత్యేకంగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. దివ్య సత్ప్రసాదం లేకపోతే నీ జీవితం అంతా కూడా లోక ప్రమాణాలతో ఉంటుంది. దివ్య సత్ప్రసాదం లోకలేకపోతే, దివ్య సత్ప్రసాదం ఉన్నటువంటి యేసు ప్రభుని నీవు ఆత్మీయంగా గ్రహించకపోతే నీ బలము, నీ శక్తి అంతా కూడా యేసు ప్రభు ఇచ్చేటువంటి భోజనంతో ఉంది కదా, దాన్ని నీవు మర్చిపోతే
దాన్ని విస్మరిస్తే నీ మనుగడ అందరితో సమాప్తం అయిపోతుంది. కనుక నీవు వెలుగుగా ఉండాలంటే, నీవు దీపంగా ఉండాలంటే, నీవు రుచికరంగా ఉప్పుగా ఉండాలి అని అంటే తప్పకుండా దివ్య సత్ప్రసాదనాథుడైనటువంటి యేసు ప్రభుకి నిన్ను నీవు సమర్పించుకొని తరచుగా దివ్య సత్ప్రసాదం లోకొను. అంటే ఆషమాషిగా లోకొనడం అనేటువంటిది కాదు, ఒక ఆచార ప్రకారం లోకొనడం అనేటువంటిది కాదు. దివ్య సత్ప్రసాదం లోకొనడం కూడా మనకు ఆయత్తాలు ఉన్నాయి, ఆత్మ ఆయత్తాలు 5 ఉన్నాయి. దివ్య సత్ప్రసాదం లోకొనడం ముందుగా ఏం చేయాలి? మంచి పాత్రని చేయాలి. మన హృదయంలో ఏ దోషము లేకుండా ఉండాలి, ఏ కల్ముషం లేకుండా ఉండాలి, ఏ పాపం లేకుండా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి దేవునికి హృదయంలో స్థానంగా ఉండాలి. కాబట్టి మంచి పాత్రని చేయాలి అంటూ వాళ్ళ తండ్రి చాలా చక్కగా పెద్దరాములు గారికి బాగా నూరిపోస్తాం. అయ్యా, నీవు దేవుని సేవకుడుగా గురువుగా ఉండాలంటే తప్పకుండా దివ్య సత్ప్రసాదముతో నీ జీవితం ముడిపడి ఉండాలి. ఆరాధనలే కావచ్చు, దివ్య సత్ప్రసాద సన్నిపులే కావచ్చు, దివ్య సత్ప్రసాద లోకలి విధానమే కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటివిగా ఉండాలి అంటూ తండ్రి కుమారుడికి నేర్పించినటువంటి విధానం. చాలా సందర్భాల్లో మనం అద్భుతాల గురించి వింటాం, కానీ ఆయన ఎలా తాను తయారుపరుచుకున్నాడు. తండ్రే ప్రథమైనటువంటి గురువుగా తండ్రి అంత చక్కటి తర్ఫీదుని ఇవ్వగలిగాడు. ప్రియ దేవుడారా, సహోదరి సహోదరా, కనుక పాదువాపురి అంతోని వారు దేవుని గురువుగా మారుటకు తండ్రి యొక్క ప్రోత్సాహం బాగా ఉంది. తండ్రి యొక్క ప్రోత్సాహము చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మనం ప్రత్యేక రీతిన 2 విషయాలు ఈ 2 విషయాలు ఏంటి? వెలుగు, ఉప్పు, రుచికరమైనటువంటి ఉప్పు. ప్రతి బాప్తిస్మం పొందినటువంటి మనము వెలుగుచుండేటువంటి ప్రవృత్తిని నీ చేతికిచ్చి నీ తరపున నీ జ్ఞాన తల్లిదండ్రులు కూడా మాటిస్తాను. గురువు ఏమని చెప్తాడు? ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు. ప్రకాశవంతమైనటువంటి బిడ్డగా మీ బిడ్డ జీవించాలి. సకల పునీతులతో కలుసుకునేటంత వరకు, 2వ రాకడలో యేసు స్వామి వచ్చేటంత వరకు నీ హృదయం నిర్మలముగా ఉంచుకోవాలి. వెలుగుచుండేటువంటి దీపంలాగా. దీపము ఇతరులకు మార్గాన్ని చూపిస్తుంది. దీపం ఇతరులకు వెచ్చదనాన్ని ఇస్తుంది. దీపము తనను తాను దహించుకొని కరిగించుకొని తనకున్నటువంటి రూపాన్ని కూడా వదులుకొని తను బాధపడుతూ కూడా ప్రవృత్తి మనకేం చేస్తుంది? మనకు వెలుగునిస్తుంది. ప్రతి క్రైస్తవ జీవితం ఇలా ఉండాలి. 2వదిగా ఉప్పు. ఉప్పు మనందరికీ ప్రతి గృహంలో ఉప్పు ఉండవలసినటువంటిది. ఉప్పు లేనటువంటి కుటుంబం ఎక్కడా ఉండదు. ఉప్పు మినకాయ అంటారు మామూలు భాషలో. అది లేకపోతే అదే సంసారం, అదే కుటుంబం అని అంటారు. ఉప్పు చాలా విలువైనటువంటిది. చదువు ఎంత రసజ్ఞత కలిగినా జ్ఞానం లేనటువంటి చదువు వ్యర్థమని 40 ఎంత రుచికరమైనటువంటి ప్రతి కుటుంబంలో అందరికీ పరిచయంగా తెలిసినటువంటిది. ఉప్పు అంటుంది, మసాలాలు అన్నీ వేసి చూడు, నన్ను ఒక్కదాన్ని వేసి చూడాలి. ఎంత మసాలా అవి ఎంత రుచికరంగా నచ్చాయి, ఉప్పు లేకపోతే బాగలేదనట, చప్పగా ఉందనట. అంటే ఉప్పు యొక్క రుచితనము అనేటువంటి ఎసెన్స్ అని అంటారు. ఉప్పుకు ఆ ఉప్పదనము అనేటువంటిది లేకపోతే అది దేనికి పనికిరాదు. మన స్వార్థం విన్నా అది పారవేయబడి తొక్కబడుటకే కానీ మరి ఎందుకు పనికిరాదు. మన ఎసెన్స్, మనము దేవుని బిడ్డలుగా చెప్పాను కదా, దేవుడు ఈ సృష్టిలో మనల్ని ఉన్నతమైనటువంటి వారుగా సృష్టించారు. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మనల్ని తన విధానంలో పెంచారు. దైవ విధానంలో మనం పెంచారు, దైవత్వంలో పెంచారు మనల్ని. అందుకు మనము మన దైవత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఇలా ఇదే ప్రబోధము అంతోని వారికి వారి తండ్రి గారు చేస్తూ, శరీరము ఆత్మ ఈ రెండింటికి కూడా తీవ్రమైనటువంటి వైరము. ఈ రెండింటికి తీవ్రమైనటువంటి వైరం. నీవు ఎంతగా ప్రయాసపడి దేవుని సేవలో ఉండాలనుకుంటావో అంతగా నీ శరీరము నీకు కృషించి వేస్తుంది, సహకరించకపోవచ్చు. కనుక శరీరాన్ని సుఖపెట్టకు, శరీరాన్ని ఆత్మార్పణం చేసుకో. శారీరక విలువలకు కాదు,
ఆత్మీయమైనటువంటి విలువలకు ఇవ్వు. ఆత్మీయమైనటువంటి విలువలకు నీవు తప్పకుండా ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నీవు ఉప్పు వలె ఉన్నావు. నీ సారం తగ్గిపోదు. నీవు దేవుని బిడ్డగా ఉంటావు, భక్తిమంతుడుగా ఉంటావు, 10 మందికి సహాయపడేటువంటి వాడుగా ఉంటావు, మన్నించేటువంటి వాడుగా ఉంటావు, ప్రేమించేటువంటి వాడుగా ఉంటావు. కనుక ఈ విధమైనటువంటి ఎసెన్స్, దైవ అంశం అనేటువంటి మనలో ఉంది. దానిని మనము తప్పకుండా వెలికి తీసుకోవాలని పాదువాపురంతోని వారి పర్వదినానికి సిద్ధపడేటువంటి మనమందరం కూడా బాగా నేర్చుకోవాలి. అద్భుతాలు అనేటువంటి దాంట్లో ఆశపడి రావడం కాదు. ఆయన ఎందుకు ఇంత మంచి పునీతుడుగా ఎదిగాడు అని అంటే 2 సుగుణాలు. మొట్టమొదటిది దీనత్వం. ఆయన సంపన్నమైనటువంటి కుటుంబం నుండి కూడా ఏమీ లేనటువంటి నిర్భాగ్యుడుగా ఆయన ఇంటిని కూడా వదులుకొని వచ్చినటువంటి వాడు. దీనత్వం అనగానే మరి తల్లి మనకు జ్ఞాపకం వస్తుంది. మరి తల్లి స్తోత్ర గీతం అంటుంది, ప్రభు దాసురాలు అయినటువంటి నన్ను దేవుడు కనికరించాడు, ఆయన దీనులను లేవనెత్తెను. దీనత్వం కలిగినటువంటి వారిని లేవనెత్తాడు. మత్తయి సువార్తలో ఉంటుంది, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారి. దీనత్వం కలిగి జీవించటకు ప్రియ దేవుడు, సహోదరి సహోదరులారా, మనల్ని మనం తగ్గించుకొని పోవాలి. అంతటి వారి మహాజ్ఞాని, చాలా అపారమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వారు. స్క్రిప్చర్స్ అనగా యేసు ప్రభుని యొక్క ప్రబోధము, పరిశుద్ధ గ్రంథ బైబిల్ బాగా పఠించినటువంటి వాడు. అందుకు అతని వేద పండితులని కూడా తన తిరుసభ సంబోధిస్తుంది. అటువంటి మహాజ్ఞాని అయినటువంటి అంతోని వారు ఏ రోజు కూడా ఎగసిపడలేదు, విడిచిపడలేదు. నాకు అపారమైనటువంటి జ్ఞానం ఉంది అని ఏ రోజు కూడా ఆయన తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. నిరాడంబరమైనటువంటి జీవితాన్ని ఎంచుకున్నాడు. ఫ్రాన్సిస్కన్ సభకు వెళ్ళారు. ముందుగా అగస్టిన్ సభలో ఉన్నారు, అక్కడి నుంచి తిరిగి ఫ్రాన్సిస్కన్ సభకు వెళ్ళారు. అంటే చాలా నిరాడంబరుడుగా జీవించాలని కాంక్షించినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా పాదువాపురి అంతోని వారు తను సమర్పణ చేసుకున్నటువంటి విధానం. ఎలా సమర్పణ చేసుకున్నాడంటే, యేసు ప్రభుని సాక్షాత్తు పోలి జీవించాలని కోరుకున్నాడు. యేసు ప్రభు ఏ విధమైనటువంటి అద్భుతాలు చేయగలిగారో అటువంటి అద్భుతాలన్నిటిని కూడా దరిదాపు అన్నీ కూడా చేసినటువంటి వారు. మరణించినటువంటి వారిని కూడా లేవనెత్తినటువంటి వారు. చాలా అద్భుతాలు కోకొలలుగా ఉన్నాయి. అవన్నీ మనకు బాగా తెలుసు. సాక్షాత్తు యేసు ప్రభు ఎలాగైతే జీవించాడో అలాగనే పరిశుద్ధమైనటువంటి స్థితిలో జీవించాడు. కాబట్టి ఆయన అంత పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నాలుక ఈనాటికి కూడా అది చెడిపోలేదు. గోల్డెన్ టంగ్ అని అంటారు, బంగారు నాలుక. అది క్షీణించినటువంటి, అంటే ఆయన మాట్లాడినటువంటి మాటకు, ఉచ్చారణ చేసినటువంటి పదానికి అంత పవిత్రతను ఆపాదించాడు. కాబట్టి ఆయన నాలుక అది చిరస్మరణీయంగా నిలబడిపోయింది. చెడిపోకుండా, కరెక్ట్ కాకుండా అది ఉండగలిగిందంటే అంత పవిత్రంగా జీవించగలిగాడు. ప్రియుల దేవుల సహోదరి సహోదరుడు, కనుక ప్రతి పునీతుడు పుడతానే పునీతుడు కాలేదు. ఏ పునీతుడు కూడా పుడతానే పునీతుడు కాలేదు. వాళ్ళు అభ్యసించారు. దేవుని యొక్క రూపం నాలో ఉంది, దేవుని జీవం నాలో ఉంది, దేవుని పవిత్రతను నేను ఆపాదించుకొని జీవించగలను అనేటువంటి దృఢ సంకల్పంతోనే ప్రతి పునీతుడు కూడా ఈ లోకానికి, ఈ లోక వ్యామోహాలకు, లోక ఆకర్షణలకు, పిశాచికి, దాని క్రియలకు, మంత్రోపాయాలకు, వాటన్నిటికీ కూడా తలవకుండా వారు స్థిరంగా విశ్వాస పోరాటం చేసినటువంటి వారు, విశ్వాస వీరుడు వీరు. కనుకనే ప్రతి పునీతుడు కూడా కొనియాడబడుతున్నాడు. పాదువాపురంతోని వారు విశేషంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి పునీతులుగా ప్రఖ్యాతి గాంచారు. పునీత పాదువాపురంతోని వారి యొక్క పర్వదినానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో మనము కూడా మన జీవితాలను బాప్తిస్మములో స్వీకరించినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా వెలుగు బిడ్డగా జీవించుటకు, భూమికి ఉప్పులాగా ఇతరులకు రుచిని ఇచ్చేటువంటి లాగా మనం జీవించగలిగేటువంటి ధన్యత మనకి ఇవ్వాలని ఈ పరిశుద్ధమైనటువంటి బలి పూజలో ప్రార్థన చేసుకుందాం.